నమస్కారం. ఈటీవీ లైఫ్ మానస ప్రోగ్రామ్కి స్వాగతం. నా పేరు కౌశిక్ కత్తూరి. నేను ఆంట్రప్రెన్యూర్ అండ్ మోటివేషనల్ ట్రైనర్ని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరెంటింగ్. ఈ మోడర్న్ ఎరాలో, ఈ నవశకంలో పేరెంటింగ్ గురించి మనం కొన్ని టిప్స్ మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముఖ్యంగా మనం పిల్లలతో మెదగాల్సిన వైనం ప్రేమ మాత్రమే. హ్యాండిల్ విత్ లవ్. పిల్లల్ని జనరల్గా అందరూ హ్యాండిల్ విత్ కేర్ అంటారు. నేనంటాను హ్యాండిల్ విత్ లవ్. వాళ్ళని మీరు ఎంత ప్రేమ చూపిస్తుంటే వాళ్ళు మీ మాట అంతగా వింటూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళకి చెప్పే పద్ధతి కానివ్వండి, చెప్పే టోన్ కానివ్వండి, మన వాల్యూమ్ పెరిగినప్పుడల్లా వాళ్ళకి వినికిడి శక్తి తక్కువ అవుతుంది. అది పిల్లలకే కాదు, ఎవరికైనా మీరు ఎంత ఎక్కువగా మాట్లాడుతుంటే అంత తక్కువగా వినబడుతుంది. ఆశ్చర్యం ఏంటంటే మీరు ఎంత సాఫ్ట్గా మాట్లాడుతుంటే అంత ఎఫెక్టివ్గా లోపలికి వెళ్తుంటుంది. అందుకే అంటాను, పిల్లలతో మాట్లాడే పద్ధతి కానీ, పిల్లలతో మనం మెదగాల్సిన పద్ధతి కానీ ప్రేమతో మాత్రమే. హ్యాండిల్ విత్ లవ్. ఈ ప్రతి దగ్గర కూడా వాళ్ళు చేసే ప్రతి పనిని, చిలిపి పని కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం వాడికి తప్పు అని చెప్పడంలో కూడా మనం ప్రేమ చూపించాలి. అది ఎందుకు తప్పు అని చెప్పగలిగితే నాకు తెలిసి ఏ పిల్లలు కూడా చేయరు. అర్థం చేసుకునే వయసులో కూడా మనం కోప్పడకుండా, మనకి ఆవేశం రాకుండా మనం వాళ్ళకి ప్రేమతో చెప్పగలిగితే, ప్రేమతో చెప్పినంత ఎఫెక్టివ్గా, అంత ఈజీగా నాకు తెలిసి వేరే ఏ పద్ధతి కూడా లేదు. వాళ్ళు తప్పు చేసినా, ఏ చిలిపి పని చేసినా మనం వాళ్ళకి ప్రేమతో చెప్పగలిగితే వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుంది. మన ఎమోషన్స్ కూడా వాళ్ళు భయం లేకుండా ఓపెన్గా కొంచెం ఆ మనసు పెట్టి వాళ్ళు వినడం కూడా జరుగుతుంది. ప్రేమ కన్నా ఇంకా ఈజీ అయిన ఫార్ములా నాకు తెలిసి లేదు. ఎప్పుడైనా మనం పిల్లలు పెంచడంలో చాలా, ఈ మోడర్న్ ఏజ్లో మనకున్న అలవాట్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ బట్టి కానివ్వండి, మనం తిరిగే తిరుగుడులో కానీ చాలామంది పేరెంట్స్ని మేము చూస్తూ ఉంటాము. వాళ్ళు త్యాగాలు అంటే సాక్రిఫైజెస్ లాంటివి చేయడానికి కొంచెం వెనుకాడుతూ ఉంటారు. అంటే నా జీవితం కూడా మళ్ళీ రాదుగా, నేను ఇప్పుడు 30లో ఉన్నాను, మళ్ళీ కొన్ని రోజులు అయిన తర్వాత నేను 40లోకి వెళ్తాను, మళ్ళీ నా 30 వాళ్ళ జీవితం అనేది నాకు రాదు అని తల్లులు అనుకోవడం, తండ్రులు అనుకోవడం సర్వసహజనం. కానీ అదే టైంలో మనం పిల్లల ముందు మనం చేసే ప్రవర్తన కూడా వాళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుందని మనకు తెలియాలి. పెద్దగైన తర్వాత ఎప్పుడైనా అడుగుతారు, వాళ్ళు అడిగినప్పుడు, అమ్మ నాన్న మీరు నా కోసం చేసిన త్యాగాలు ఏంటి అని ఒకవేళ మన జీవితంలో ఈ ప్రశ్న కనుక ఎదురైతే మన దగ్గర సరిగ్గా సమాధానం ఉండాలని నేను అనుకుంటున్నాను. నీ కోసం చేసిన త్యాగాలు ఏంటని. చిన్నపిల్లలు ఉంటారు, చంటి పిల్లవాళ్ళు ఉంటారు. చాలా మటుకు ఈ పబ్బింగ్ కల్చర్ వల్లనో, ఈ పార్టీ కల్చర్ వల్లనో నేనెందుకు త్యాగం చేయాలని పని వాళ్ళ చేతుల్లో ఈ పిల్లల్ని పెట్టి వాళ్ళు మాత్రం ఆ పార్టీలు కాంప్రమైజ్ కాకుండా ఆ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. అక్కడ వస్తుంది ఒక 10 ఏళ్ల తర్వాత మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మిమ్మల్ని అడిగితే, అమ్మ నా కోసం చేసిన త్యాగం ఏంటి అని అడిగితే దానికి సరైన సమాధానం మన దగ్గర ఉంటుందనే నేను భావిస్తున్నాను. ఎప్పుడైనా మన డ్రెస్సింగ్లో కానివ్వండి, ఏదైనా మన జల్సాలకి, మన హాలిడేస్కి, మన డ్రెస్సింగ్లకి మనం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. ఇన్ని పెడుతూ ఉంటే కూడా మనని ఎప్పుడైనా 10-15 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు మా కోసం అని, ఏదైనా చేసిన త్యాగం ఏదైనా ఉందని మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ మిమ్మల్ని అడిగితే మన దగ్గర అప్పటికీ ఒక సరైన సమాధానం ఉంటుందనే నేను అనుకుంటున్నాను. అందుకే మనం చేసే సాక్రిఫైజెస్, మనం చేసే త్యాగాలు, మనం అంటుంటాం మన తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేశారు అని. అలాగే ఈ పేరెంటింగ్ విషయంలో ప్రతి తల్లిదండ్రులు, ఈ తరాలు మారినా ఈ త్యాగాలు మాత్రం మారలేదని అనుకుంటున్నాను. వాళ్ళు మనని చూసి నేర్చుకుంటారు. లెర్నింగ్ బై ఇమిటేషన్. తప్పకుండా మొట్టమొదటి టీచర్ కానివ్వండి, వాళ్ళు చూసే మొట్టమొదటి వ్యక్తులు కానివ్వండి, మన పిల్లలు చూసేది తల్లిదండ్రుల్ని. సో ఇమిటేషన్, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు. మనం ఏం చేస్తే వాళ్ళు నేర్చుకుంటారని మీకు ఖచ్చితంగా తెలుసు. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటారు, మొబైల్ ఫోన్లో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అని, టీవీలలో కార్టూన్స్ ఎక్కువ చూడొద్దు అని. కానీ మనమే వాళ్ళ ముందు మన టీవీ షోస్ కానివ్వండి, క్రికెట్ మ్యాచెస్ కానివ్వండి, ఏదైనా సీరియల్స్ కానివ్వండి, మనం ఏది సాక్రిఫైస్ చేయకుండా, త్యాగాలు చేయకుండా మనం మాత్రం టీవీకి అంటుకుపోతుంటాము. మనం మాత్రం ఆ 8 o'clock 9 o'clock మన టీవీ షోస్ మనకు కావాల్సి. కానీ పిల్లలు మీరు మాత్రం మొబైల్ ఫోన్ చూడొద్దు, మీరు మాత్రం టీవీల ముందు టైం స్పెండ్ చేయొద్దు అని అంటే గనక ఇది మనం ఆత్మవిలోపన చేసుకోవాల్సిన అంశం, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాల్సిన అంశం. మనం ఎదుటివాడికి చెప్పినప్పుడు, స్పెషలీ అభంశుభం ఎరగని పిల్లలకి చెప్పినప్పుడు మనం చెప్పిందే వాళ్ళు పాటిస్తారని అనుకుంటారా, మనం చేసేది వాళ్ళు పాటించాలని అనుకుంటారా, అది
మీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇప్పుడు ఈ ఫాదర్స్ డే వస్తేనో మదర్స్ డే వస్తేనో చాలామంది ఫేస్బుక్లో రాయడం చూస్తున్నాను. పిల్లలు మై ఫాదర్ ఇస్ ది గ్రేటెస్ట్, హీ థాట్ మీ ఎవ్రీథింగ్, హీ ఈజ్ మై సూపర్ హీరో. కానీ ఒక పిల్లలకి కానివ్వండి ఏదైనా కానీ తల్లిదండ్రులకు కూడా ఇదొక సూటి ప్రశ్న. మీ ఫాదర్ మీకు ఎందుకు సూపర్ హీరో అనేది ఒక 3 అంశాలు కానీ 5 అంశాలు కానీ మీరు లిస్ట్ డౌన్ చేయగలరా? మా ఫాదర్, మా మదర్, మా తల్లి, మా తండ్రి మాకు ప్రేమ ఎలా ఉండాలి నేర్పించారా? టైం మేనేజ్మెంట్ అంటూ ఏదైనా నేర్పించారా? ఏదైనా స్పెసిఫిక్ పాయింట్ ఉందా? ఈ ప్రశ్న మన పిల్లలు కూడా మనల్ని అడుగుతారు. ఒక 10 సంవత్సరాల తర్వాత మన గురించి ఫాదర్స్ డే రోజో మదర్స్ డే రోజో ఈ ఫేస్బుక్లోనే కనుక గ్రీటింగ్ కార్డులోనే కనుక రాయాల్సి వస్తే మీరు మిమ్మల్ని అనుకోవాల్సి, ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఒక 10 అంశాలు నన్ను చూసి నా అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి నేర్చుకున్నదేంటి? 10 స్పెసిఫిక్ పాయింట్స్. నేను మాట్లాడడం, నాకు కోపం రాదు అందుకని నా పిల్లలకి నేర్పించానని అనుకుంటారా? ఇంటికి చుట్టాలు వస్తే లేదంటే ఎవరైనా కలవడానికి వచ్చినప్పుడు ఎలా నేను వాళ్ళతో ప్రేమతో బిహేవ్ చేయడం కానివ్వండి, జనరల్గా ఫ్రెండ్స్తో ఉండడం కానివ్వండి, ఏదైనా స్పెసిఫిక్గా నేను నేర్పించగలిగానా నా పిల్లలకి? కష్టపడడం ఎలా అనేది నేర్పించగలిగానా? నేను మీరు కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, కెరియర్ మీద ఫోకస్ చేయాలని నేను చెప్తున్నాను. కానీ యాజ్ అ పేరెంట్ మీరు కెరియర్ మీద ఫోకస్ చేశారా? మీరు సంపాదించడం ఎలా అనేది ఇమిటేట్ చేస్తూ, మీరు అది ప్రాక్టీస్ చేస్తూ అవలంబిస్తూ మీ పిల్లలకి ఎప్పుడైనా చేశారా? ఈ మధ్యలో పేరెంటింగ్ కొలమానం నాకు తెలిసి ఫేస్బుక్లో రాసే పెద్ద పెద్ద పోస్టులు బట్టే ఉంటుంది. ఎన్ని ఎక్కువ మీరు నేర్పించగలిగితే అంత స్పెసిఫిక్గా వస్తాయి ఫేస్బుక్లో మీ పోస్టులు. మై ఫాదర్ థాట్ మీ, మా ఫాదర్ ఇది నేర్పించారు, మా తల్లి ఇది నేర్పించింది అని. కానీ ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న, మనమైతే రాసాం కానీ మన పిల్లలు మన గురించి ఏం రాయాలి? రాబోయే దశాబ్ద కాలంలో, రాబోయే 10 సంవత్సరాల తర్వాత, రాబోయే 20 సంవత్సరాల తర్వాత మన గురించి వాళ్ళు ఏమి రాయాలని మీరు నిర్ణయం ఇప్పుడే తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మనం ఇమిటేట్ చేస్తూ మనం ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకి చూపిస్తూ దారి చూపిస్తూ వాళ్ళకి అవి నేర్పేయాల్సిన సమయం ఇప్పుడే. ఈ మోడర్న్ డే పేరెంటింగ్ అని ఎందుకు అంటున్నామంటే ఈ ఎపిసోడ్ చూస్తున్న యంగ్ పేరెంట్స్, ఇప్పుడిప్పుడే పెళ్ళి కావడం కానీ ఇప్పుడిప్పుడే పిల్లలు కావడం కానీ 3-4 ఇయర్స్ వయసు గల పిల్లలు ఉన్నవారు కానీ ఈ ఎపిసోడ్ చూస్తే మిమ్మల్ని మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. మీ గురించి ఒక గ్రీటింగ్ కార్డ్ 10 సంవత్సరాల తర్వాత మీ పిల్లలు రాయాల్సి వస్తే దాంట్లో ఏమేమి రాయాలన్నది మీరు ఒక్కసారి నిర్ణయించుకోండి. ఆ నిర్ణయం ఈరోజు తీసుకుంటే కనుక మీరు ఆ 10 పాయింట్ల గురించి మీరు ఇమిటేషన్ స్టార్ట్ చేస్తూ మీరే ప్రాక్టీస్ చేస్తూ మీరే పిల్లలకి ఆ విషయాల్ని ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తూ మిమ్మల్ని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా మీరు అనుకున్నట్టే అవుతారు. చిన్న పిల్లల్ని అన్నిటికన్నా ముఖ్యంగా మనం డీల్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు, చాలా మటుకు వాళ్ళకి తెలిసి మాట్లాడతారు, ఉత్సాహంతో మాట్లాడతారు. కానీ ఎప్పుడు కూడా నోరు కట్టేయడం వల్ల ఇది వాళ్ళ వికాసం జరుగుతుందని నేను అనుకోను. వాళ్ళు ఏం మాట్లాడితే అది మాట్లాడనివ్వాలి. అఫ్కోర్స్ తప్పులుంటే సరిచేస్తూ వాళ్ళని మాట్లాడనివ్వాలి. చాలా సందర్భాల్లో ఈ తల్లిదండ్రులు అంటుంటారు ఇక్కడ మాట్లాడొద్దు అని అంటుంటారు. అప్పుడు భయం చేతనో గౌరవం చేతనో మాట్లాడడం మానేస్తారు. కానీ ఒకానొక సందర్భంలో నీకు పాటొచ్చు, ఆటొచ్చు, వీళ్ళందరూ చూస్తారు, మీరు ఆడండి పాడండి అంటే అప్పుడు మీ పిల్లలు మీకు రెస్పాండ్ అవ్వుండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారేమో మాట్లాడితే తప్పన్నారు, ఒకసారేమో అందరి ముందు పాట పాడాలి అన్నారు. ఈ 2 అంశాల్లో పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకే ఎప్పుడైనా వాళ్ళకి మాట్లాడాలనిపిస్తే మాట్లాడనివ్వండి, పాటలు ఆడాలనిపిస్తే పాట పాడనివ్వండి, ఆడాలనిపిస్తే ఆడనివ్వండి. అలాగే వాళ్ళ ఇమాజినరీ స్కిల్స్, ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేది ఎదుగుతూ ఉంటుంది. వాళ్ళలాగా జీవించనివ్వండి. ఎందుకంటే 4 సంవత్సరాల పిల్లలు, 6 సంవత్సరాల పిల్లలు, 8 సంవత్సరాల పిల్లల్ని పిల్లల్లాగే చూడాలి. మనకి నచ్చనంత మాత్రాన వాళ్ళు మనలా ఉండాలని అనుకోవడం తప్పు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాల మనకి 5 సంవత్సరాల 6 సంవత్సరాల పిల్లలకి చాలా వ్యత్యాసం ఉందని పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళు మాట్లాడే చాలా విషయాల్లో అర్థం ఉండకపోవచ్చు, కానీ అందుకే వాళ్ళని పిల్లలు అంటారు. పిల్లలు మాత్రం ఏది మాట్లాడినా తప్పులుంటే కనుక సరిచేస్తూ వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తూ వాళ్ళకి ఇండిపెండెన్స్ ఇస్తూ వాళ్ళని మాట్లాడనిస్తేనే వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. ఈ చిన్నపిల్లలకి ఒక క్రియేటివ్నెస్ ఎలా ఉండాలి, ఒక క్రియేటివిటీ వాళ్ళకి ఎలా రావాలి అన్నది చాలామందికి డౌట్. చాలామంది అనుకుంటూ ఉంటారు ఒక స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఒక నరేటివ్ స్కిల్స్ కానివ్వండి పిల్లలకి ఎలా వస్తాయని. నేనంటాను చరిత్ర చెప్తుంది,
40 సంవత్సరాల కింద, 30 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద కూడా A4 అనగానే అందరూ రూమ్లో ఎన్ని తరాల వాళ్ళు ఉన్నా A4 అనగానే యాపిల్ అనే అంటారు, B ఫర్ బ్యాట్ అనే అంటారు, C ఫర్ క్యాట్ అనే అంటారు. మనం ఏమైనా ప్రయత్నం చేశామా వాళ్ళని ఆ యాపిల్ నుంచి బయటికి తీసుకెళ్ళడానికి? ఎంతమందికి తెలుసు మన ఇంట్లోనే A to Z అన్నీ ఆబ్జెక్ట్స్ ఇంట్లోనే ఉంటాయి. ఎప్పుడైనా మన 4 సంవత్సరాల అబ్బాయి కానివ్వండి, ఒక 5 సంవత్సరాల అమ్మాయి కానివ్వండి, మనం ఇంట్లోనే కూర్చోబెట్టి ఏ అనగానే నీ చుట్టూ, మన ఇంట్లోనే నీ చుట్టూ చూస్తూ ఏతో నీకేమన్నా వస్తువు కనపడుతుందా అని చెప్పి రాయించి, బీతో, సితో, డీతో అలాగే జెడ్ వరకు మన ఇంట్లోనే ఉన్న వస్తువులని మనం వారితోనే రాపిచ్చి, రాసిన ప్రతి ఈ 26 వస్తువులతో, 26 ఆబ్జెక్ట్స్తో వాళ్ళనే ఒక స్టోరీ క్రియేట్ చేయమని చెప్పి చూసామా? స్టోరీ వాళ్ళు చూసే కార్టూన్స్తోనో, వాళ్ళు చూసే సీరియల్స్తోనో, వాళ్ళకి ఎదురయ్యే సందర్భాల బట్టో వాళ్ళు స్టోరీ చేస్తూ ఉంటారు. అలాగే వ్యక్తిత్వ వికాసం పెరుగుతుంది. మనము రాముడు అనగానే బాణంతోనే గురిపెట్టాలి, అర్జునుడు అంటే బాణంతోనే చేయాలి, హనుమంతుడు అనగానే గదతోనే యుద్ధాలు చేయాలి అని మనమే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేస్తే ఆ క్రియేటివ్ స్కిల్స్ అనేది ఉండదు. వాళ్ళు కార్టూన్స్ చూస్తూ ఉంటారు. ఈ A to Z వస్తువులని, కార్టూన్ క్యారెక్టర్స్ని కలిపి వాళ్ళని ఒక స్టోరీ చేయమనండి, ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూడండి. బెడ్ టైమ్ స్టోరీస్, చాలామంది బెడ్ టైమ్ స్టోరీస్ చెప్పడం అలవాటు పిల్లలతో. ఆ పిల్లలకి రోజు ఒక కథ నేను ఎలా సృష్టించాలరా దేవుడా అని ప్రతి తల్లి పడే కన్ఫ్యూజనే, ప్రతి తల్లి ఆవేదన ఇదే, ప్రతిరోజు నేను ఎలా కొత్త కథ సృష్టించాలి అని. కానీ మీ పిల్లలతోనే ఆ కథ సృష్టించవచ్చు. అలా సృష్టిస్తూనే వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్ పెరుగుతాయి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఒక్క ప్రయత్నం మీరు చేయండి. A to Z మీ ఇంట్లోనే ఉన్నాయి. ఆ A to Z తోనే మీరు ఒక స్టోరీ చేసి, లేదంటే ఆ పిల్లలతోనే ఆ స్టోరీ చేపిస్తూ వాళ్ళకే ఆ నరేటివ్ స్కిల్స్ యాడ్ చేయండి. అలాగే ఈ కథ చెప్పడంలో క్రియేటివ్ స్కిల్స్ అనేది నేర్పిస్తున్నాం. కానీ ఎప్పుడైనా మనము వాళ్ళకి ఒక క్యాన్వస్ ఇచ్చో, ఒక వైట్ పేపర్ ఇచ్చో, ఒక ఇల్లు గీ అని అంటే మనము ఒక నిర్ధారణకి వస్తాం, ఇల్లు అంటే ఇలాగే ఉండాలి అని. కానీ 4 సంవత్సరాల వయసు గల ఒక అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, వాళ్ళ ఊహల్లో ఆ ఇల్లు డిఫరెంట్గా ఉండొచ్చు. ఒక రాజమందిరం ఉండొచ్చు, ఒక గుడిసె ఉండొచ్చు, గుడిసె ముందు లాన్ ఉండొచ్చు, పిట్టలు ఉండొచ్చు, ఓ సముద్రమే ఉండొచ్చు. సో వాళ్ళ ఊహల్లో అదే ఇల్లు అని మనం మర్చిపోయి, లేదు ఇలాగుండదు అని మనం వారికే చెప్తూ ఉంటాం. సూర్యుడు అనగానే మనం ఎల్లోగానే ఉండాలి, నీళ్ళు అనగానే నీలంగానే ఉండాలి అని మనమే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెడుతుంటే, మనమే వారికి పెడుతుంటే, అన్ని కండిషన్స్, రూల్స్ మనమే పెట్టేస్తుంటే వాళ్ళ క్రియేటివ్ స్కిల్స్, ఇమాజినరీ స్కిల్స్ అనేది పెరగవు. తెలుసుకోవాల్సిన వయసులో వాళ్ళకే అర్థమవుతుంది, సూర్యుడు అనగానే ఈ పచ్చ రంగులోనో నారింజ రంగులోనే ఉండాలని వారికే అర్థమవుతుంది. అది మెల్లిమెల్లిగా చెప్తూ ఉంటే తెలుస్తుంది. అంతేకాని మనం వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసి, లేదండి ఇలాగే ఉండాలి, బీచ్ అంటే దాంట్లో స్టేడియం ఉండొద్దు, బీచ్ అంటే దాంట్లో రోడ్లు ఉండొద్దు అని మనమే రిస్ట్రిక్ట్ చేసే అవసరం. మేబీ బీచ్లో రోడ్లు వేయడం అది వాళ్ళ ఊహకు అందిన కొత్త ఇంజనీరింగ్ ఏమో, అది వారికే వదిలేయాలి. అలాగే ఈ A to Z స్టోరీ చేసిన తర్వాత ఆ స్టోరీని ఒక పిక్చర్ రూపంలో వారినే ఒక బొమ్మలాగా గీయాలన్నప్పుడు వారికి ఉండే ఉత్సాహం, ఆ న్యాచురాలిటీ చూడండి, అప్పుడు ఇంకొక కొత్త మొదలవుతుంది, ఒక కొత్త కథ మొదలవుతుంది. అలా ఇప్పుడు ప్రతిసారి ఈ ఇంట్లోనే A to Z వస్తువులతోనే ఒక్కసారి ఊహించుకోండి, మీరు ఎన్ని కథలు మీ పిల్లలతోనే చెప్పించగలరు. అలా చెప్పడం వల్ల వాళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కూడా చాలా విషయాలు గమనించడం జరుగుతుంది. కార్లో వెళ్తున్నప్పుడు రెడ్ సిగ్నల్ అనో, లేదంటే పిల్లలు ఆడుకోవడమనో, లేదంటే ఒక కార్ స్పీడ్గా వెళ్ళడమనో, లేదంటే ఒక పార్క్కి వెళ్ళినప్పుడు అందరు ఎక్సర్సైజ్ చేయడమనో, లేదంటే ఒక మూవీలో సీనో, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఆ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి తెలుసు, రోజు చివరన ఒక కథ చెప్పాలి. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆ కథ అల్లుతుంటే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఈ క్రియేటివిటీ అనేది అక్కడే మొదలవుతుంది. వాళ్ళని మాట్లాడివ్వాలి, వాళ్ళ ఊహ మనం అర్థం చేసుకోవాలి. దానికి అర్థం ఉండకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ పిల్లలు, కానీ కనీసం ఊహించుకొనివ్వండి,
వాళ్ళని అలాగే క్రియేటివిటీతో పనులు చేసుకొనివ్వండి. ఏదైనా ఒక కార్ అనేది 4 చక్రాలే ఉండాలని మనం నిర్ణయిస్తాం. ఈ చిన్న ఆట వస్తువులు కిట్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఒక కార్ తయారు చేయమనంటే దానికి ఖచ్చితంగా 4 వీల్స్ పెట్టాలి. ఒక 6 వీల్స్ వాళ్ళు పెడదామని అనుకున్నప్పుడు పెట్టనివ్వండి. అదే మోడర్న్ ఇంజనీరింగ్. లేదు 2 వీల్స్తోనే వాళ్ళు కార్ నడిపించాలని అనుకున్నప్పుడు పెట్టనివ్వండి. అది వాళ్ళ ఊహ తగ్గట్టు ఒక ఇంజనీరింగ్. ఈ మోడర్న్ జనరేషన్లో చాలా మటుకు ఈ తల్లిదండ్రులు అనేది ఒకవేళ ప్రశ్న వేస్తే, పిల్లలు కనుక ప్రశ్న వేస్తే దానికి ఖచ్చితంగా కరెక్ట్ సమాధానం, సరైన సమాధానమే చెప్పాలి. వాడి వయసుకి అది పెద్ద ప్రశ్న అయినా సరే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయాలి. ఒక సంఘటన మీతో చెప్పదలుచుకున్నాను. ఒకసారి యుఎస్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ మేనల్లుడు వచ్చినప్పుడు మేము ఒక కార్లో ప్రయాణిస్తుంటే ఒక ర్యాలీ జరుగుతుంది. ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీ జరుగుతుంది. అందరూ ఒక రంగు జెండా పట్టుకొని కదులుతున్నారు. మా ఫ్రెండ్ని మన మేనల్లుడు అడిగాడు, మామయ్య యుఎస్ నుంచి వచ్చాడు కాబట్టి ఇంగ్లీష్లో అడిగారు, మామయ్య అందరూ ఒకే రకం జెండా పట్టుకొని అరుచుకుంటూ ఈ రోడ్డు పైన నడుస్తున్నారు ఏంటి అనేది. అడిగిన మేనల్లుడి వయసు 4 సంవత్సరాలు. మా స్నేహితుడు, అదే కారులో కూర్చున్న స్నేహితుడు చాలా చక్కగా ఇదొక పొలిటికల్ పార్టీ, ఈ పొలిటికల్ పార్టీ పేరు ఇది, వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారని 4 సంవత్సరాల అబ్బాయికి కూడా అది చాలా విడమర్చి చెప్పాడు. అప్పుడే అనిపించింది, ఎవరైనా పిల్లలు ప్రశ్నలు అడిగినప్పుడు నీకు సంబంధం లేదు, నీ వయసు కాదు అని మనం అడిగినప్పుడు వాడు ప్రశ్నలు అడగడం మానేస్తాడు. ఈ ప్రశ్నకి ఇలాంటి ప్రశ్న అడగాలి, ఇలాంటిది అడగొద్దు అని పిల్లలకి తెలియదు. ఏ ప్రశ్న వేసినా మనం చెప్పగలిగినప్పుడు కరెక్ట్ సమాధానం చెప్తేనే వాళ్ళు వింటారు. బహుశా వాడికి ఈ రాజకీయ సంబంధించిన ఈ ర్యాలీకి సంబంధించిన సమాధానం అర్థం కాలేదు. బట్ ఆ పేరెంటింగ్ టిప్ అనేది పిల్లలు ఎలా హ్యాండిల్ చేయాలన్నది మాత్రం అదే కరెక్ట్ పద్ధతి. పిల్లలు అడిగిన ప్రశ్న మనమే సమాధానం తెలియకపోతే తెలియదని చెప్పడము, తెలుసుకొని చెప్పడము, లేదు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ కరెక్ట్ సమాధానం చెప్పడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే వాళ్ళకి ఇండిపెండెంట్ థాట్స్ అనేవి వస్తుంది. మొదట్లోనే మనం వాళ్ళ ఆలోచన శైలిని కానీ ఆలోచన విధానాన్ని కానీ మనం కట్ చేస్తే, నరికేస్తే వాడు దాన్ని మించి ఆలోచించడం అనేది జరగదు. ఈ బిజీ షెడ్యూల్లో మన లైఫ్ స్టైల్లో చాలా గజిబిజిగా ఉన్న మన లైఫ్ స్టైల్లో చాలా మటుకు మనం ఉద్యోగరీత్యా మనం డే అంతా ఆఫీస్లో ఉండో, వ్యాపార రీత్యా ఆఫీస్లో ఉండో వచ్చాక కూడా ఈ టీవీ ఛానళ్ళలోనూ, ఫేస్బుక్లలోనూ, యూట్యూబ్లలోనూ, స్మార్ట్ ఫోన్లలోనూ మన సమయాన్ని మనం దానికే అంకితం చేస్తుంటే పిల్లలకి ఎప్పుడు సమయం ఇస్తాం? పిల్లలకి కాస్త సమయం ఇచ్చి చూడండి. చివర్లో పడుకునే ముందు, ఇది స్పెషల్లీ తండ్రులకి నేను చెప్తున్నాను, ఇంత బిజీ షెడ్యూల్లో మీరు పడుకోబెట్టే ముందు మీరే ఆ కథ చెప్పడం, బాధ్యత తీసుకోవడంలో కానీ, పడుకునే ముందు నాన్న నీకు ఇవాళ స్కూల్లో ఏముంది, ఎలా ఉంది, ఎలా జరిగింది అని మీరు మాట్లాడుతూ మీరు వాళ్ళకి సమయం ఇస్తే కనుక ఆ ప్రేమాప్యాయతలు అనేది ఆ తండ్రి పిల్లల అనుబంధానికి చాలా తోడ్పడుతుంది. చాలా నా వయసులో, నా లైఫ్లోనే, నా జీవితంలోనే ఒక జరిగిన సంఘటన ఒక తండ్రిగా నన్ను చాలా మార్చేసింది. మేము ఒక మూవీకి వెళ్ళాం, మా చుట్టాలతో మూవీకి వెళ్ళినప్పుడు నాకు 6 సంవత్సరాల కూతురు. అప్పటికి నేను ఉద్యోగరీత్యా, నా వ్యాపార రీత్యా చాలా బిజీగా ఉండి అది ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు పెరిగిందో నేను ఎక్కువ టైం ఇవ్వలేకపోయాను. ఆ రోజు ఆ మూవీకి వెళ్తున్నప్పుడు కూడా, మూవీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు నా చేయి పట్టుకోమ్మా అని నేను చేయి జాపినప్పుడు నా చేయి పట్టుకోకుండా వదిలేసి మా చుట్టాల చేయి పట్టుకొని ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ నానా దేర్ అని నాకు చూపించడంతో ఒక తండ్రిలాగా నాకు చాలా బాధేసి, బహుశా నేను ఆ రోజు నుంచి చాలా మారిపోయి సమయం ఎక్కువ వేయడం ప్రయత్నించాను. ఎప్పుడు కూడా నువ్వు బెదిరించో, నా చేయి పట్టుకోవాలని బెదిరించడం వల్ల పట్టుకుంటారేమో కానీ దానివల్ల ప్రేమ అయితే పుట్టదు. ఆ 6 సంవత్సరాలు తను ఎప్పుడు పెరిగిందో తెలియలేదు, కానీ గత 2 సంవత్సరాలుగా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్లనో, మా ఇద్దరి మధ్యలో మాటలు పెరగడం వల్లనో, నేను ప్రశ్నించడం, నన్ను తను ప్రశ్నించడం చాలా ఉండడం వల్ల ఈ మధ్యకాలంలో మా మధ్యలో చాలా బాండింగ్ పెరిగింది. అండ్ నా పట్ల ప్రేమ, నాకు తన పట్ల ప్రేమ చాలా పెరిగింది. పిల్లలకి సమయం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళతో మనం ఏమేం మాట్లాడుతుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ హోంవర్క్స్లో మనం హెల్ప్ చేయడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఈ మధ్యలో అన్ని మోడర్న్ స్కూల్స్లో చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆ యాక్టివిటీస్లో ఒక తండ్రి పాత్ర చాలా ఉంటుంది. తండ్రి లాగా మీరు చాలా యాక్టివిటీస్కి వాళ్ళకి హెల్ప్ చేయండి. పిల్లలతో మీకు చాలా బాండింగ్ పెరుగుతుంది.
మీకు అటాచ్ కావడం, ఎమోషనలీ పిల్లలు మీకు అటాచ్ కావడం చాలా ముఖ్యమైన అంశం పేరెంటింగ్లో. ఈ మోడర్న్ డే పేరెంటింగ్ అంటే మనం మొదటి నుంచి కూడా మనం చెప్పుకుంటుంది వాళ్ళ ఇమాజినరీ స్కిల్స్ని వాళ్ళకే వదిలేయండి, మీరు రెస్ట్రిక్ట్ చేస్తూ స్టోరీ అనేది, ఒక కథ అనేది ఇలాగే ఉండాలి, ఒక పెయింటింగ్ అనేది ఇలాగే ఉండాలని రెస్ట్రిక్ట్ చేయకుండా మనం సమయం కేటాయిస్తూ వాళ్ళని మాట్లాడిస్తూ ఉండడం. అండ్ ఇమిటేషన్, మనము చేసేది ప్రతిదీ వాళ్ళు చూసి నేర్చుకుంటారని మనం గుర్తుపెట్టుకోవడం. వాళ్ళు ఏది చేయాలని మీకు ఇష్టమో అది మాత్రమే మీరు అవలంబిస్తూ, మీరు అదే ప్రాక్టీస్ చేస్తూ పిల్లలకు కూడా ఒక ఎగ్జాంపుల్గా నిలబడి అందరూ మోడర్న్ పేరెంట్స్గా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.